భారతదేశంలో పేదవారిని, అట్టడుగు వర్గాల వారిని కాపాడేందుకు, వారిని ఆదుకునేందుకు స్నేహితులు ఎవ్వరూ ఉండరు. వారు ఎంత కష్టించినా కూడా వారి స్థాయి నుండి వారు ఏమాత్రము పైకి రావడం లేదు. కారణం ఏంటంటే భారతదేశంలో సామాన్య ప్రజల్ని నిర్లక్ష్యం చేయడం. అది మన జాతి చేసినటువంటి గొప్ప తప్పిదం. అదే మన పతనానికి ఒక కారణం కావచ్చు. భారతదేశంలో ఈ అట్టడుగు వర్గాల వారు, సామాన్య ప్రజలు విద్యావంతులై ఆహార కొరతకు గురి కాకుండా ఉండనంత వరకు మన భారతదేశంలో ఎన్ని రాజకీయ సిద్ధాంతాలు వచ్చినా, ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా ఫలము అనేటువంటిది దొరకదు. మరి సామాన్య ప్రజల్ని మనము ఆదరింపబడనంత వరకు భారతదేశం విరాజిల్లదు అనేటువంటి విషయాన్ని మన యొక్క నాయకులు, మేధావులు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ సామాన్య ప్రజల్ని మనము వారిని నిర్లక్ష్యం చేయడం ద్వారానే భారతదేశము అనేటువంటిది అనేక రంగాల్లో వెనకబడిపోతూ ఉంది. వారి యొక్క నైపుణ్యాన్ని, వారి యొక్క విజ్ఞానాన్ని ఏ ఒక్కరూ ఉపయోగించుకోవడం లేదు. కాబట్టి సామాన్య ప్రజల్ని నిర్లక్ష్యం చేస్తున్నంత కాలము భారతదేశం ముందుకు కొనసాగదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తెలుసుకోవాలి. సామాన్య ప్రజల యొక్క తెలివిని ఉపయోగించుకోవాలి. సామాన్య ప్రజల యొక్క నైపుణ్యాన్ని పెంపొందించాలి. అప్పుడే భారతదేశము అనేటువంటిది విరాజిల్లుతుంది అనేటువంటి విషయాన్ని మనమందరము గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరాలు మారుతూనే ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క వివిధ రకాలైనటువంటి కాలాలు మారుతూ ఉంటాయి. కానీ సామాన్యుని యొక్క జీవితము ఏమాత్రము మారడం లేదు. దీనికి కారణము ప్రభుత్వాల లేదా మేధావులైనటువంటి మన యొక్క సలహాలు స్వీకరించలేకపోవడమా, లేదా ఈ యొక్క ప్రభుత్వాల యొక్క చేతగానితనమా? కాబట్టి ఈ యొక్క కాలాలు మారుతున్నప్పటికీ, ఈ యొక్క సంవత్సరాలు మారుతున్నప్పటికీ సామాన్య ప్రజల యొక్క జీవన స్థితిగతులు మారడం లేదు. సామాన్యులను నిర్లక్ష్యము చేయడం ద్వారా మనం ఇంకా వెనకబడిపోతున్నామేమో. ఒక్కసారి ఆలోచించండి.